చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే చదువు పూర్తయ్యాక ఉద్యోగం వ్యాపారం గురించి ఆలోచిద్దాం అని. కానీ విశాఖపట్నానికి చెందిన నాలి సూర్యస్వరూప్ అనే కుర్రాడు మాత్రం అలా అనుకోలేదు. బీటెక్ చదువుతున్న ఆ కుర్రాడికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తండ్రి హెడ్ కానిస్టేబుల్, తల్లి హౌస్ వైఫ్, సాధారణ మధ్యతరగతి కుటుంబం అయినా సరే సొంతంగా ఏదైనా సాధించాలి అనుకున్నాడు. 2023లో సూర్య చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. దానికోసం అతను చికెన్ లోడెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే రెసిపీని తయారు చేశాడు. తిన్న వాళ్ళందరూ అబ్బా అద్భుతంగా ఉంది అని ఆకాశానికి ఎత్తేశారు. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ చాలా హైలోకి వెళ్తుంది. అదే కాన్ఫిడెన్స్ తో వాళ్ళ కాలేజీలో జరిగే యూత్ ఫెస్టివల్ లో స్టాల్ పెడతామని డిసైడ్ అయ్యాడు. లోన్ యాప్ లో 35,000 అప్పు చేసి మరీ సరుకులు తెచ్చాడు. కానీ అంతలోనే ఆ యూత్ ఫెస్టివల్ క్యాన్సిల్ అయిపోయింది. చేతిలో ఉన్న సరుకులు పాడైపోయాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి కట్టలేదని యాప్ వాళ్ళు టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఇక చేసేదేం లేక చివరికి స్నేహితుల దగ్గర 80,000 అప్పు తీసుకుని ఆ యాప్